అబద్ధాల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కెమెరామ్యాన్ అనిల్తో నేను మహేందర్ గౌడ్. ఈరోజు ఇక్కడ అంబర్పేట్ ఏదైతే కొత్తగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిరో దానిపైన ఈ వీడియో మేము తీయడం జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి రావడానికి అసలు స్థలం లేదు. అంటే ఓన్లీ బ్రిడ్జ్ పై నుంచే రావాలి, బ్రిడ్జ్ కింద నుంచి మాత్రం రానికే వీల్లేదు. ప్రభుత్వము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత మనిషికి రావడానికి స్థలం లేకపోతే ఇట్లా ఓన్లీ అందరు బ్రిడ్జ్ పై నుంచి రావాలంటే రాలేరు కదా. బ్రిడ్జ్ కింద నుంచి రావాలంటే లెఫ్ట్ సైడ్ లో ఏదైతే మనం చెదరగట్టు పోవాలనుకున్నామో చెదరగట్టు పోవడానికి ఇక్కడ స్థలం లేదు. దాని గురించి కేంద్ర ప్రభుత్వం తప్పుతారా, రాష్ట్ర ప్రభుత్వం తప్పుతారా, లేకపోతే అధికారులు తప్పుతారా? ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసి ఏదైతే ఇంజనీర్ అయితే ఉందో ప్లాన్ వేసిండో అయినా తప్ప ఇది ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతుంది. ప్రజలు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ప్రజలు ఇబ్బంది తొలగిపోతా అంటే ప్రజలకు ఇబ్బంది కాదు. ఈ ఉదయం పూట మాత్రం మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, ఎక్కడికేంచి వస్తారు, ఈ కల్లీలకేంచి వస్తుంటారు. ఇది దీని గురించి ప్రభుత్వం తక్షణమే ఏదైనా ఒక చర్య తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేది మా యొక్క ఆకాంక్ష. మేము ప్రజల ఇబ్బంది గురించి మేము ప్రశ్నించడానికి వచ్చినాం ప్రభుత్వంతో. వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ లేదు. ఒక పోలీస్ అతను ఇక్కడ, ఒక అతను ఇక్కడ, మళ్ళీ ఒక అతను అక్కడ నిలబడ్డాడు. వాళ్ళకు కూడా ఈ దుమ్ము ధూళిలో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండాలంటే వాళ్ళకు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మనము ఏదైనా చేసినప్పుడు 10 మందికి మంచి జరగాలనేది ఉద్దేశంతో చేయాలి. కానీ ఇక్కడ మాత్రము అంబర్పేట్ వాసులు ఏ కర్మ చేసుకోరో ఏమో కానీ ఇక్కడ నుంచి కేంద్ర మంత్రివర్యులైన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ పర్యటన శాఖ మంత్రి ఉండరు. ఆయన కూడా దీనిపైన స్పందించలేడు. ఈ వీడియో ఎక్కువ శాతం అందరికీ షేర్ చేయండి. కేంద్ర మంత్రి దగ్గరికి పోవాలి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దగ్గర కూడా ఈ వీడియో వెళ్ళిందనుకో ఈ అంబర్పేట్ సమస్య అనేది వాళ్ళకు తెలిసి వస్తుంది. మనము బ్రిడ్జ్ కట్టి తప్పు చేసినామా మంచి చేసినామా అనేది వాళ్ళ ఒక ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలనేది. అందుకే మేము వీడియో చేస్తున్నాం. చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది ప్రజలకు. ఈ రోజు పండుగ ఉంది కాబట్టి కొంచెం ప్రజలు తక్కువ, ఎందుకంటే ఈ స్కూల్ హాలిడేస్ ఉంది. లేకపోతే పొద్దుగాలప్పుడు ఇక్కడ రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం కిందికి పోయి. ఇక్కడ పోలీస్ వారిది కూడా అభిప్రాయం తీసుకుందాం. సార్, ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు కదా, దీంతో ప్రజలకు నష్టం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది? ఇప్పుడు మనకు అంబర్పేట నుంచి ఇక్కడ ఏదైతే చెదరగట్టు పోవాలంటే అక్కడ నుంచి టర్న్ లేదు కదా, డైరెక్ట్ వస్తలేదు కదా. ఇప్పుడు ప్రజలు అక్కడ నుంచి రావరు కానీ మళ్ళీ మీరు మాత్రం అక్కడ నిలబడి చాలా లేస్తుంటారు కదా. రాంగ్ సైడ్ చెప్పలే. సార్ని అడుగుతుంటే సార్ ఇక్కడ జరుగుతున్న ఇబ్బంది గురించి చెప్తలేడు. ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ పోయి తీసుకుందాం. ये जो ब्रिज डाले ना, इससे आपको अच्छा है बुरा है? कोई फायदा नहीं है, ट्रैफिक जाम है। कई के लिए किस वजह? रोड छोटा है और उधर से अभी अंबरपेट से चंद्रगढ़ जाना है तो कैसा आना पड़ता? सीधा एक ही रोड, नीचे से है क्या? जैसे नहीं है, ऊपर से ब्रिज डाले बोल के लोग आते। अभी नीचे से आने वाला कैसा आते फिर? जैसे आने वाले हैं उधर ऐसा गोला का मार्केट से आना पड़ता, अलीकेप से आना पड़ता, बहुत दूर हो जाता ना वैसे आना बोले तो? दूरी से तकलीफ है। सुबह के जो है 12 बजे तक ट्रैफिक जाम रहती। आप लोगों को बिजनेस भी कम हो गया होगा मेरे ख्याल। पब्लिक ने डर था तो गिराक बोलो तो अच्छे से जगह बुराई ज्यादा हो गया बोलो। कुछ भी फायदा ही नहीं हुआ, वो बनना नहीं बनना एक ही चाहिए। हाँ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని బ్రిడ్జ్ చేసిరు. దీంతో ఎంతవరకు లాభం ఉంది ప్రజలకు? గట్టే చెప్పనా, మిమ్మల్ని ఎవ్వరేమన్నారా? నా ఇబ్బంది గురించి మేము అడుగుతున్నాము. ఇప్పుడు దానికి మనం ఏం చెప్పాలి? కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు ఇస్తానికి మనం ఏం చేస్తాం? కేంద్ర ప్రభుత్వం గురించి చేసారు వాళ్ళు, దాంతో మంచి జరిగిందా? ఎందుకంటే ఇక ఇప్పుడు ఏం లేదు, అవతల వేసింటే బాగుండేది. దానికి ఏం లేదు, అంటే కమేల అవతలకి ఇస్తే బాగుంటుంది. 350 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు మళ్ళా ఇబ్బంది. అది మన పైసనే కదా, అది మనకు మంచి జరగాలని చేస్తారు చేసారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇక్కడ కింది నుంచి అయితే మన అంబర్పేట నుంచి చెదరగట్టు పోవాలంటే కింద నుంచి రానికి దారి ఉందా? లేదండి, రానిగా లేదు. ఎందుకు అట్లా? మసీద్ ఉందంట కదా పక్కన. మసీద్ ఉంది అంటే అప్పుడు ఫస్ట్ తెలియదా మసీద్ ఉందని వాళ్ళకి? తెలుసు, మరి ఎట్లా అనుకున్నారో దాని గురించి మరి మనకేం తెలుసు. అంటే ప్లానింగ్ ఇంజనీరింగ్ కరెక్ట్ లేకనా? వాళ్ళు చూసుకోవాలి అంతే కదా.
అటు సైడ్ ఇటు సైడ్ ఉంటేనే మనకేమన్నా ఏ బ్రిడ్జ్ చేసినా కూడా రెండు సైడ్ల దారి ఉంటుంది, దీనికి మాత్రము లెఫ్ట్ సైడ్ లో దారి లేదు. లేదు అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి కిందికి వస్తే పోలీసులు చాలా గిట్టేస్తారా? రాంగ్ రూట్ వచ్చింది అంటే ఇది ప్రజల తప్ప లేకపోతే ప్రభుత్వం తప్ప? ప్రజలదేం తప్పు ఉండదు, ఇక దారి లేదు కదా కాబట్టి అక్కడ రాంగ్ రూట్ లో వస్తుంది. లేదంటే రావాలంటే ఎక్కడికైనా రావాలి, మళ్ళీ రావాలంటే మన తిరిగి అంటే 2 కిలోమీటర్ దూరం పోయి రావాలి. అంటే దాంట్లో పెట్రోల్ పంపు లాభపడుతుండు, ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతుంది. మరి ఇప్పుడు ఎమర్జెన్సీ పోవాలనుకో, ఒక అంబులెన్స్ రావాలంటే రాలేదు. ఎక్కడ ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేశారు కదా, ఎందుకు వేస్తాను? ప్రజలకు మంచి జరగడానికే కదా. ఎక్కడ జరుగుతుందన్నా బ్రిడ్జ్? అక్కడ వరకు కాదన్నా, అక్కడ కమ్మేల అవతల వరకు వేయాలి బ్రిడ్జ్. ఇక్కడ చూడు, అక్కడ అట్లా లోపట పాపము కూరగాయలు అమ్ముకుంటారు లోపట, వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది చూడండి. పాపము అక్కడికి ఇక్కడికి తెచ్చి ఎక్కడెక్కడ పబ్లిక్ అంతా ఇక్కడ జమ అయితే ఎట్లుంటుంది చెప్పు? అంటే దీంట్లో సేఫ్ ఉంది ఇప్పుడు, దేనికి సేఫ్ అది పెట్టి అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం తప్ప లేకపోతే ఇంజనీర్ పనితనం తప్ప? కేంద్ర ప్రభుత్వం తప్పు, ఇంజనీరింగ్ వాడు ఎట్లా అంటే అట్లా డబ్బులు. కేంద్ర ప్రభుత్వం ఏమో బ్రిడ్జ్ చేయడానికి వేస్తారు, ఈ రోడ్ల గురించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ప్లానింగ్ ఎక్కడ ఉండాలి? ప్లానింగ్ ఇంజనీరింగ్ అయినప్పుడు ప్లానింగ్ అక్కడ వరకు ఉండాలి. వీళ్ళందరికీ ట్రాఫిక్ లో జామ్ అయితే ఇవన్నీ జామ్ అవుతాయి అని ఎండలేదు. ఇప్పుడు సేఫ్టీ ఎవరికైంది? నంబర్ పెట్టోళ్ళకి అయింది, చే నంబర్కి అయింది. ఇదంతా చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటారు కదా, ఆయన పర్యటన శాఖ మంత్రి. రోడ్లో గిట్టనేమో వేరే మంత్రి ఉంటాడు పర్యటన శాఖ. అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు ఎంపీ అయ్యిండు, 2 సార్లు కేంద్ర మంత్రి కూడా. దాని వల్ల అంబర్పేటకి ఏమన్నా లాభం చేసింది? లాభం అనేది ఏం లేదు. కిషన్ రెడ్డి సార్ చేసింది ఏం లేదు. అది చేసిందంటే ఇదంతా పబ్లిక్ చూడండి, కూరగాయల మార్కెట్ లో చూడండి, ఇదంతా ట్రాఫిక్ చూడండి. ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా తిరిగేసి వస్తుంది మొత్తం 2 కిలోమీటర్. పెట్రోల్ వేస్ట్, టైం మెయిన్ పెట్రోల్ కంటే కూడా సమయం ముఖ్యం. ఇప్పుడు ఎవరైనా గర్భవతికి ఇట్లా ఉన్నారనుకో, ట్రాఫిక్ లో ఇరికిరు అనుకో, వాళ్ళు ఏం కావాలి అప్పుడు? ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ నేను చాలా డెవలప్ చేసిన అంటుండు, ఏం డెవలప్ చేసాడు? ఆయనకే కాదు, ఆయననే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా స్థానికుని, నేను కూడా చూస్తున్నా ఏం డెవలప్మెంట్ లేదు. అయితే మొన్న ఇట్లనే ఒక ప్రెస్ మీట్లు ఏమన్నాడు అంటే నాది కాదు ఇందులో తప్పు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని చెప్తుండు. అంటే ఏదైతే ఆఫీసర్లు ఉండరో వాళ్ళదే తప్పు అంటుండు. సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదుగా డబ్బులు, రోడ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు మాత్రం సెంటర్ ఇస్తుంది కదా. సెంటర్ మంత్రి అయినప్పుడు నువ్వు ఎట్లా చేసినావు అవన్నీ? అడిగేటోళ్ళు లేక ఇప్పుడు ఏదో మంచి రామనుకోడు కానీ ఇక్కడ చెడే ఎక్కువైంది. ఇప్పుడు మనం అంబర్పేట నుంచి ఏమంటారు చెదరాడు పోవాలంటే దారి లేదా? కింద నుంచి లెఫ్ట్ సైడ్ లో దారి లేదా? ఇక్కడ ఉన్నది. ఇప్పుడు అక్కడికి తప్పు దారి మనం లెఫ్ట్ సైడ్ కి వస్తాం, రైట్ సైడ్ కి వస్తాం. పోలీసులు ఫోటోలు తీస్తాడు, అది చేస్తాడు. ఇప్పుడే ఫోటో కొట్టిండు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ ఒకటి మస్జిద్ ఉన్నది, నువ్వు చేసుకొని రావాలంటే ఇక్కడ కూడా ఓపెన్ చేయాలి కదా. మరి వాళ్ళు ఇంకో కొట్లాడతలేరు. మళ్ళీ ఎందుకు అది కారణం? ఇప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆడ మస్జిద్ హటాओ, మందిర్ హటాओ, చర్చ్ హటాओ, పబ్లిక్ సేవా కర్మ. అదైతే కరెక్ట్. బ్రిడ్జ్ ప్లానింగ్ కావాలని చెప్పి ఇవన్నీ పబ్లిక్ పరిశాన్ చూడండి. ఎంత పబ్లిక్ చూడండి మీరు. 10 నిమిషాలు అక్కడ కూరగాయల మార్కెట్ లో చూడండి, మొత్తం పాపం వాళ్ళకు దందలు ఎట్లా ఏమట్లా సామాన్యులు. ఇప్పుడు ఈ రోడ్ మీద ఎట్లుందన్న? రోడ్ మీద పబ్లిక్ లో మంచిగా ఉందా? రోడ్ వేసిన రోడ్ మంచిగా రోడ్ మంచిగా. దీంతో గోల్నాక కలకల్లా ఆడుతున్నట్టు కదా. ఏం ఆడుతుంది కలకల? పళ్ళు దొరుకుతలేదు, రోడ్ దిక్కేస్తుంది, పళ్ళు దొరుకుతలే. అంటే మన ఖాళీ పోవాలి, పన్నులు దొరకపోవాలన్నా 2 కిలోమీటర్ దిక్కు రావాలి. అటే మీరు పొద్దుగాల నుంచి 9 గంటల నుంచి వచ్చిన వాళ్ళు అంతా వేస్ట్. అరే అడ్డాలు కూలి వాళ్ళ దగ్గర రావాలంటే కూడా ఇబ్బంది. 2 కిలోమీటర్లు అప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి రాడే? అంటే ప్రజలకు దీంతో చెడే కానీ మంచి జరగలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. अभी पब्लिक को क्या बोलते मुश्किल हो रहा बोल के जो ब्रिज डाले ना उससे फायदा है उससे नुकसान हो रहा था। वो छोटा नोडल क्या उतारना था क्या सर? छोटिया नोडल है ना, वहाँ चौरस्ते से लेफ्ट को जाया था, राइट को जाता था, ये यहाँ से शटन के चौरस्ते पे उतारे तो पब्लिक डाइवर्ट हो जाती थी 3 रोडों पे। वो ब्रिज यहाँ उतार के प्रॉब्लम हो रहा और नीचे से यू टर्न आनी है। ब्रिज के ऊपर अगर मोटा डिवाइडर डाल के स्पीड ब्रेकर डाल के पब्लिक स्लो होती वहाँ डिवाइडर क्लियर करे तो ट्रैफिक ऑन राइट चले जाए। वो बोर्ड डिवाइडर डाले ना उससे गाड़ियाँ भी खराब हो रहे। जो स्पीड ब्रेकर जो डाले ना ब्रिज के ऊपर, मैं आ रहा हूँ ऊपर से अभी आया हूँ मैं,
जो दाल है ना उससे गाड़ी धन 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 बोल के उछल हाँ, बोले रही, लेकिन- ये कमरा चले आ रहे, गाड़ी के स्क्रू लूज हो जा तो रहे, यार सही है और यहाँ आने के बाद कुछ भी नहीं है, लेकिन ब्रिज से फायदा पब्लिक को कुछ भी नहीं है वो पब्लिक को कुछ खाली नहीं रही ब्रिज कौन जाने के लिए ऊपर रामंतापुर वाले जाने लेकिन लोकल पब्लिक पूरी यहाँ की है यहाँ की जाओ मैं यहाँ ये की है और हर गली गली की पब्लिक निकल रही हाँ, गली गली की पब्लिक निकलने की वजह से ये ब्रिज से जो आ रहा पूरा यहाँ कंजम्पशन बन जा रहा पूरा वो ब्रिज डालने के बाद आपका बिजनेस बढ़ गया है नहीं? बिजनेस का कुछ भी नहीं है साहब ये ट्रैफिक की वजह से कोई ग्राहक गाड़ी रखने के लिए मुश्किल कर रहा हमारे को माल आने के लिए भी प्रॉब्लम हो रहे ट्रैफिक वाले क्या है गाड़ियों में माल आता आओ। निकालो निकालो बोलते हैं हमारे को माल आने को मुश्किल हो रहा अरे अरे ट्रैफिक की वजह से पहले इतना नहीं था ब्रिज से पहले सुकून था रुको था ब्रिज के बाद में सुकून होगा समझे लेकिन फायदा नहीं हुआ नहीं, अभी अपन रामंतपुर से आते नंबर पे हाँ वो डायरेक्ट आने के लिए रास्ता कहीं के लिए नहीं है वहाँ पर? एक ब्रिज क्या डालना बोले तो ये हमारा गोलनागे का न्यू ब्रिज है ना आओ। उसके बाजू से अंबेडकर साहब के पुतले का ने ब्रिज सैंक्शन करे हाँ किरण कुमार रेड्डी साहब हाँ वो ब्रिज अगर डाल दिए ना तो ये ब्रिज की इम्पोर्टेंस खत्म हो जाती पूरी ट्रैफिक वहाँ से वहाँ चले से जाती चला तो नाले को ऊपर हो जाता डाल डाल दो, वो और तो घरों को कुछ परेशानी नहीं घरों को है परेशानी नहीं होती हाँ लेकिन वो ब्रिज वहाँ से अगर चालू करी गवर्नमेंट हमारा रिक्वेस्ट है तो यहाँ पे ट्रैफिक कितना ही डाइवर्ट हो जाता वो ब्रिज वहाँ से चले आती ये ट्रैफिक वहाँ से चले आती ये ब्रिज के ऊपर से जाना भी थोड़ा स्लो हो जाता स्लो हो जाता बहुत सारों को बोल तो लंका है ना वहाँ से है ना लंका नहीं है साहब लंका से पहले नया ब्रिज ब्रिज है ना हाँ ये ब्रिज ये ऐसा टावर है ना टावर के बाद ब्रिज है हाँ ब्रिज है वो ब्रिज के बाजू से अंबेडकर साहब के पुतले का ने ब्रिज सैंक्शन हो गया बोल ऑलरेडी तो हम तो बीच में कमेला है ना फिर कमेले के बाजू से निकाले कमेले के बैक साइड निकलता बैक साइड से निकाल दे किरण कुमार रेड्डी इनॉग्रेशन कर दिए हाँ लेकिन उसको अमल में नहीं आई अरे अगर किरण कुमार रेड्डी साहब अगर अमल में लाए तो ट्रैफिक को बहुत सारा वो traffic प्लान होता। अमल में लाए तो हाँ, अच्छा रहता था इसको मालूम है हमारे किशन रेड्डी साहब को मालूम है हमारे एमएलए साहब को भी मालूम है हाँ लेकिन वो लोग अगर फोर्स करे तो ये काम जरूर होता नहीं अब एमएलए साहब भी सेकंड टाइम जीते से हाँ साहब मालूम पुनः एमएलए साहब का घर यहाँ ही है ना नजदीक ही है ना नजदीक ही ये अभी अपना गोला का भी रहते एमएलए हाँ, साहब MLA पर साहब एमएलए साहब को नहीं मालूम ये पूरा रोड ऐसा जाम हो रहा मालूम है मालूम एमएलए साहब को भी मालूम है लेकिन हाँ। ये ब्रिज सेंट्रल गवर्नमेंट का है उन्होंने भी कुछ नहीं कर सकते तो सेंट्रल गवर्नमेंट ब्रिज डालने के लिए पैसे दिए पैसे दिए। तो नीचे रोड जो है ना स्टेट गवर्नमेंट का रहता गवर्नमेंट का रहता हाँ, जो भी देखना है अच्छा बुरा देखना है तो सही स्टेट है। गवर्नमेंट अभी ब्रिज के नीचे जो अभी हम पूछे तो क्या बोल रहे हैं मस्जिद है बाजू उसके इधर आने को नहीं बोल तो ब्रिज डालने से पहले ही चाहिए ना मस्जिद तो हाँ पहले से फिर जैसा जो प्लानिंग नहीं मालूम क्या ना साहब सबसे पहले ये ब्रिज की प्लानिंग सही सर्वे नहीं हुआ हाँ ये ब्रिज कैसा होना था 6 नंबर से उठ के गया तो और अम्बे शिवाजी पुतले के बाद रामतापुर का ने उतरना था हाँ वहां से उठ के आया तो 6 नंबर के शटन का ने उतर गया तो पूरी ट्रैफिक डाइवर्ट हो जाती थी डाइवर्ट हो जाता शिवम रोड जाने वाला चले आता था अंबरपेटा इधर आने वाला इधर आता था उधर लेफ्ट में जाने वाला जाने आता वो ब्रिज सही 100% पब्लिक को फायदेमंद रहता था ये ब्रिज क्या हो गया खाली एक स्पीड ब्रेकर का सरकार ब्रिज है ये अरे अरे बोल तो आओ जाओ बोले बस उतना ही। आप देखो ब्रिज के ऊपर ट्रैफिक बहुत कम रह रही नहीं हम भी बहुत देखे और इधर साहब उसके ऊपर अगर बस अगर चली ना हाँ। तो ट्रैफिक को बढ़ जाती बस अगर चलना अब बसा नहीं जाता बसा नहीं जा रहे वो तो नीचे अपना स्टेज रहता ना बसों स्टेज का रहता बस का स्टेज भी नहीं है आओ कितने की स्टेज है उनका भी लॉस हो जा रहा बोल के बस भी नहीं चल रही आओ नहीं चलता उधर से बसा जो आ रहे बोल तो एक्सप्रेस जाना है तो जा सकती वो जो एक्सप्रेस बोलता आप वो है यादगिरी वरंगल हो यादरोटा जाने का ही जा वो लोग ही जा सकते रहे नहीं तो हमारी जो सिटी बस है अगर वो चढ़ी उतरी तो बस की रोड भी बन हाँ, जाती बन जाती वो भी एक नहीं है इधर से बसा पलटा रहे यहाँ भी सही स्टाफ नहीं है हाँ, नहीं है नहीं है बसा यहाँ रुक रहे हाँ। पब्लिक चढ़ रही बहुत सारे एक्सीडेंट हो रहे हाँ, वो ट्रैफिक तो- वाले कंप्लेन कर रहे दुकानों के सामने पूरा जाम कर दे रहे हम पब्लिक को भी बोले तो लड़ाया हो रहे हाँ, वो ये भी तो एक होता ना प्रॉब्लम है बस्ती वाले कुछ ऐसा नहीं है, बोल कुछ सकते नहीं बोल सकते यहाँ पूरे बढ़ जाते साहब हाँ। अब हमारा माल आया उधर अरे పోతు ना మా బస్ వస్తుంది వస్తుందా कुछ మాగని మాకు కూడా కొంచెం बोल చూడాలి दो अगर अपन उन लोगों को कुछ बोले तो गिराक नहीं आता बोल के वो भी एक डर वो रहता भी एक डर रहता मैले का है ना वो पहले भी का है डर- हम सबको देना भी है हाँ। रिक्वेस्ट समझना भी है बोलोगा भी हमारे को समझना हाँ है समझ रहा ऑटो आ गया हट जाना भाई वो यहाँ है क्या बस स्टॉप हाँ यही से अब अरे तो पीछा बोल तो आज ईद है बोल के पब्लिक पब्लिक नहीं है हॉलीडेज है हाँ, holidays। बोल के खाली दिख रहा हाँ। मॉर्निंग आप आओ फुल भर जाती नहीं नहीं मैं public भी इधर। देख रहा हूँ वही हिसाब से है जो पब्लिक को गवर्नमेंट तक ये पहुंचना बोल के मैं आया हूँ आज आए तो थोड़ा काली काली दिख रहा बोले तो स्कूल हॉलीडेज रहने से हाँ स्कूल हॉलीडेज रहने से ये अब दशहरे तक खाली रहता हाँ, खाली रहता। नॉर्मल है दसरे दशहरे का के बाद सबका स्कूल कॉलेज बिजनेस सब कुछ हाँ, चालू हो सब चालू हो जाता जाता। जब ट्रैफिक फुल जाम रहता बहुत तो बहुत बहुत शुक्रिया भैया बोले सो उसको आपका भी शुक्रिया गवर्नमेंट तक ये जो तकलीफ जो है ना
हम सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट तक पहुंचाने के लिए हम सोच रहे हैं। पहले चंद्रबाबु नायडू साहब की हुकूमत में थी तो हाँ। पब्लिक ओपिनियन लेते थे वो लोग, अरे अरे लेके पब्लिक का क्या प्रॉब्लम है वो लोग बोले तो गवर्नमेंट रिपोर्ट लिख के उसके ऊपर से काम होता था। हाँ। अब ओपिनियन ही नहीं है साहब, हम అలా. यहाँ रहने वाले అవు మా నివాస్ వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది మాకు తెలుసు, తెలుసు అంతే అంతే. అఫీషియల్ స్థానికులకే ఏదైనా తెలుస్తుంది, తెలుస్తది. వచ్చిపేటాల వాళ్ళకి ఏం ఏం తెలియదు. తెలియదు. నాకు చాలా అయితే కరెక్ట్ మాట్లాడారు. ఇంపార్టెంట్ మాట్లాడాలి ఏమైనా కానీ గవర్నమెంట్ ది పని ఉండాలంటే స్థానికులకు ఏం ఇబ్బంది ఉంది ఏమి ఇబ్బంది దాని నుంచే మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవాలి. అదైతే మన కరెక్ట్, అది ప్రాఫిట్ 100% పబ్లిక్ కి కావాలి కదా, పబ్లిక్ కావాలి, మేము స్థానికులకు ఇబ్బంది ప్రతి అవుతుందని ఒక్క పైసా ట్యాక్స్ ఇచ్చే పైసలకు మనకు ఫైదా కావాలంటే పబ్లిక్ తోనే అంతే చేయాలి. అంతే అంతే. మనం కట్టే ట్యాక్సే కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ జేబులకే Correct, చేస్తలేరు. correct. అన్న చాలా 100% ఇట్లా మనం ప్రశ్నిస్తుంటేనే గవర్నమెంట్ అనేది వాళ్ళు పనులు కరెక్ట్ చేస్తారు. करेक्ट सर। ఓకే థ్యాంక్ वो एक ब्रिज हमारी रिक्वेस्ट है गवर्नमेंट से, अम्बेडकर पुतले का अगर ब्रिज चालू हो गया तो गोलनाका चौरस्ते पे ट्रैफिक 50% कम होगा। यू. देख तुम मैं अभी जाके वो भी आप जो आइडिया बोले ना वो देख बिल्कुल बाजू में है साहब, Okay. जो ये ब्रिज है ना गोलनाका ब्रिज के बिल्कुल बाजू जा रहा है ब्रिज। ओके मैं अभी मैं जाके देखता हूँ. आप भी जरा बोलिए हमारे तरफ से। నేను बहुत बहुत शुक्रिया. ఇది అంబర్పేటలో ఏదైతే మన ఇరానీ హోటల్ దగ్గర నుంచి మన గోల్నాక వరకు ఏదైతే కొత్త బ్రిడ్జ్ కట్టిరో దానిపైన ప్రజలకు చాలా ఇబ్బంది. అంటే మనం ఏదైనా బ్రిడ్జ్ కట్టినాం అనుకో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కట్టాలి, కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఏదైతే కట్టిరో దీంతో ప్రజలకు చాలా ఇబ్బంది. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి పోవడానికి రామంత పోవడానికి వే ఉంది, కింది నుంచి పైనుంచి కింది నుంచి ఇది. ఇక్కడ మాత్రం పైనుంచి వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ కింద మాత్రం ఇది మన దర్గా అనేది ఒకటి ఉన్నది, దాని దిక్కించి ఇక్కడ కింది నుంచి రావడానికి స్థలం లేదు. అంటే ఇది ఏంది, ఇంజనీర్ ఏదైతే ప్లాన్ వేస్తాడో వేసేటప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అన్న ఆలోచన కూడా లేకుండా ఇట్లా ఇక్కడ స్థానికులను కొద్దిగా అడిగి తెలుసుకుందాం అసలు దీంతో. जो ब्रिज डाले ना इसे ऊपर से जाने का है, ऊपर से आने का है, ये नीचे से जाने का. नीचे से तो खबर आ गए जेएचएमसी वाले लापरवाही कर रहे हैं, उसके लिए तोड़ने लगाओ, कुछ भी सेटलमेंट करे तो होता हो. अब वो कहीं को नहीं कर रही, कम से कम ब्रिज ओपन होकर भी 4-5 महीने हो गए. होगा हाँ. तो अपने शिवरात्रि को ओपनिंग हाँ, शिवरात्रि के दिन ओपनिंग हुआ. ओपनिंग हुआ, जब से रोड बंद है नीचे की बहुत तकलीफ हो रही जाने आने लोगों को, आने वालों को तो बहुत बहुत परेशानी. तकलीफ हो हर रही. ब्रिज 6 का नंबर से बंद कर डाले पूरा, हाँ, लगा के ब्रैकेट लगा के बंद कर दिए, ये पूरा खुला वो लोग वो कहीं जेएचएमसी वाले और ना खोलना हो तो खबर है वहाँ पर मस्जिद की दीवार है, हाँ, वो लोग तो पैसे ले लिए मस्जिद वाले, सब हो गया, हाँ. कटाना है वो. फिर कहीं को नहीं काटना कटा है, रहे. कोर्ट में केस चल रहा हूँ, खबर है तो उनके बोल तो उनका- खबरों को हटाने के लिए पैसे दिए, नहीं तो मस्जिद हटाने के लिए मस्जिद पैसे. हटाने के लिए नहीं दिए, रोड कटिंग के उसमें हाँ, कोर्ट में पैसे जमा करे वो लोग. इन लोगों को मगर इन लोगों ने लिए मगर नहीं, कोर्ट पे जमा कोर्ट करे. में जमा करके तोड़े. बोल तो ये गवर्नमेंट की तरफ से गवर्नमेंट लेस की बना तरफ हो से जा रहा है. दिए. हर ब्रिज के जगह आने जाने को रहता है, ये क्या है कि आने को नहीं है. नहीं है, अब वो जाने का ना, बाजुक से जाते हैं, पुलिस वाले फोटो वगैरह मारते नहीं. मारते मारते रॉन्ग साइड गए तो पुलिस वाले वहीं डर के मार रहे हैं, सामने डर के मार रहे हैं. गवर्नमेंट का इसमें गलती है. हाँ. पुलिस वाले ऐसा कैसा फोटो मारते फिर नहीं मारते हो तो अब उनका काम उन्होंने कर रहे हैं, इनका काम इन लोग कर रहे हैं. फिर आम आदमी को परेशानी हो रहा है ना. परेशानी जेब से देना पड़ता चालाना. बोल तो इसमें इंजीनियरिंग का फॉल्ट है. खबर का है, उन लोगों का पर्सनल मैटर है वो, उन लोग हटा के शिफ्ट करते हैं, क्या करते हैं उन लोगों को मालूम है. वो कोर्ट में केस डालने के रुका हुआ है वो. नहीं कपड़ा तो पहले से था होगा ना, पहले से फिर 50 डिजाइन साल डाले से. सो तो थोड़ा आगे तो भी पीछे तो भी हाँ. लेने की बात है. लेना था, नहीं लिए वो लोग, प्लानिंग नहीं करे जेएचएमसी वाले, उन्होंने प्लानिंग नहीं करे. आज ईद है बोल के थोड़ा पब्लिक कम है, नहीं तो फुल रहता फुल था रहता. ट्रैफिक, पूरा ट्रैफिक जाम रहता था. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏదైతే కబ్రస్థాన్ దిక్కించి ఈ రోడ్డు అనేది అక్కడ నుంచి మన అంబర్పేట నుంచి రావడానికి గోల్నాకకు స్థలం ఏదైతే లేదో దాని మీద వాళ్ళు పైసలు కూడా తీసుకురంటే అయితే కబ్రస్థాన్ ఉందో అది కోర్టులో నడుస్తుందంట కేసు. ప్రభుత్వం తొందరలో కోర్టులో అది ఏది ఉందో సాల్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేది స్థానికుల ఒక డిమాండ్. దీనికి మాత్రం ప్రభుత్వం తొందర ఏదైతే లాయర్లను పెట్టిరో దీని మీద చాలా తొందర కొట్లాడి జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేది మేము అబద్ధాల న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.